ఏమి జరుగుతుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. అసలు విషయం ఏంటంటే, విస్సన్నపేట మండల కేంద్రంలో సోమవారం జరిగిన మండల ప్రజాపరిషత్ సమావేశానికి వైసీపీ పార్టీ మండల మరియు తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు వాళ్ళ సంయుక్త కార్యాచరణలో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన 17 మంది ఎంపీటీసీల్లో ఒక ఎంపీటీసీ ఎంపీపీ కాక మరి ఒక ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మిగిలిన 15 మంది ఎంపీటీసీలు హాజరు కాకూడదని, అదేవిధంగా వారితో పాటు గ్రామ సర్పంచులు 11 గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక తెల్లదావరపల్లి, నరసాపురం, మారేమండ గ్రామాల్లో టీడీపీకి సంబంధించిన వారు గెలవగా, వేమిరెడ్డిపల్లి వైసీపీలో నుండి మరియు టీడీపీకి మద్దతు తెలపడం గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది. అయితే ఏది ఎలా ఉన్నా ఈ యొక్క మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా హాజరు కాకపోవటం, వాళ్ళ ఎంపీటీసీలతో పాటు గ్రామ సర్పంచులు కూడా ఎవరూ రాకపోవటం, ఒక్క అధికారుల వరకే రావటం, అధికారులతో పాటు గతంలో పలు కార్యక్రమాలకు హాజరు కానీ MUO-1 ఈ కార్యక్రమానికి హాజరు కావటం, అసలు ఎవరో ఎంపీటీసీలకు హాజరు కాకపోవడంతో టోటల్గా ఎంపీడీఓ చినరాట్నాలు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగింది. ముఖ్యంగా 10 మంది అనుకునేది ఏంటంటే, అసలు టీడీపీ పార్టీకి చెందిన వారు కూడా హాజరు కాకపోవటం, టీడీపీ పార్టీకి చెందిన సర్పంచులైన తెల్లదేవరపల్లి, దాంతోపాటు మారేమండ, నరసాపురం గ్రామాలకు చెందిన సర్పంచులు కూడా హాజరు కాకపోవటం ఏం జరుగుతుందో అనే ఆలోచనలో కొందరున్నారు. వైసీపీ పార్టీకి చెంది ఎంపీపీ పదవిని మార్చాలి, ఒప్పందం ప్రకారం గతంలో ఉన్న ఎమ్మెల్యే కోకిలగడ్డ రక్షణేది ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం, దాని ప్రకారం మార్చాలనేది వైసీపీ పార్టీ అంటుంది. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియకపోయినా బాహ్యంగా మాత్రానికి ప్రస్తుతం తెర మీద సోమవారం జరిగిన మండల ప్రజాపరిషత్ సమావేశంలో ఎంపీటీసీలు హాజరు కాకపోవటం, దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవటం మిలియన్ డాలర్ల ప్రశ్ననే చెప్పాలి. ఇది అసంకల్పితంగా జరిగిందా, పథకం ప్రకారం జరిగిందా, తెర వెనక ఏం జరుగుతుంది అనేది తెలియవలసి ఉంది. చూస్తూనే ఉండండి. ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మా ఛానల్.